పశ్చిమ గోదావరి జిల్లా దొంతవరం రావులపరు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. సుమారు 100 ఏళ్లుగా గోపాలస్వామి దేవస్థాన భూములను సాగు చేస్తున్న వారికే యథావిధిగా కౌలు భూములు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భూములే తమ కుటుంబాలకు ఏకైక జీవనాధారమని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు, ధనవంతుల కారణంగా తమకు అన్యాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ కమిషనర్ వారికి, మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ వారికి, మరియు మా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కసబా పెంటపాడు బైరాగిమఠం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గారికి, దొంతవరం రావులపరు మరియు వియ్యపురం గ్రామంలో రైతుల తరపున చేయు విజ్ఞప్తి. మా 3 గ్రామాలకు చెందిన రైతులందరూ కూడా గత 80-90 సంవత్సరాలుగా అనగా 4 తరాల నుంచి రావులపరు గ్రామంలో గల సుమారుగా దేవస్థానానికి చెందిన బైరాగిమఠం భూమి 90 ఎకరాలు పండకపోయిన 90 సంవత్సరాల నుంచి 90 ఎకరాలకి కూడా పన్ను చెల్లిస్తూ మరియు మగతాలు ఎప్పటికప్పుడు సకాలంలో కడుతూ వాటిని సాగు చేసుకుంటూ వచ్చి వాటిని ఈ రోజుకి ఒక స్థితిలోకి తీసుకొచ్చి ఏనాడు కూడా పన్ను బకాయిలు మగతాలు ఎప్పుడు కూడా ఎగ్గొట్టకుండా కావాలంటే దేవస్థానం వారి వద్ద మా రికార్డు మొత్తం ఉంటుంది. ఒకసారి పరిశీలించి ఇది ఏటా జరిగేది ఏంటంటే ప్రతి 3 years ఒకసారి